హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. సో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఏంటి అని అంటే మనం ముందుగానే నైట్ టైము మినప్పప్పు నానబెట్టుకుంటాం కదండి. అంటే దోశలకి ఎట్లా అయితే నానబెట్టుకుంటామో సేమ్ అట్లానేనమాట. మినప్పప్పు నానబెట్టుకోవాలి అండ్ దాంట్లోకి రైస్ తీసుకుంటాము. అండ్ నార్మల్గా అయితే శనగపప్పు అండ్ మెంతులు కూడా నానబెట్టుకుంటాము క్రిస్పీనెస్ కోసం అండ్ కొంచెం కలర్ కోసము. సో దాంతోపాటు ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే ఒక 4-5 బాదం పప్పు నానబెట్టుకోవాలి వాటిలోనే. అండ్ కొన్ని శనగలు అండ్ మీ దగ్గర ఉంటే పెసరపప్పు నానబెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది దగ్గర ఎర్రకంది పప్పు ఉంటుంది, అది కూడా నానబెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ దేనికేనంటే మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ని అయితే ఇస్తాయన్నమాట మనకి. సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, అందుకోసము. సో ఇంకా కొంచెం మంచి హెల్తీనెస్ కోసము అందులో కొంచెం దాంట్లో క్యారెట్ అండ్ ఇంకొంచెం దాంట్లో బీట్రూట్ అనమాట. మొత్తం ఒకటేలా కాకుండా మళ్ళీ మొత్తం ఒకటేలా అయినా సరే పిల్లలకి కానివ్వండి పెద్దోళ్ళకి కానివ్వండి బోర్ కొట్టేస్తుంది. సో కొంచెం అది కొంచెం ఇది అయితే బాగుంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం బీట్రూట్కి కొంచెం క్యారెట్కి అయితే సెపరేట్ చేసేసాను. ఫస్ట్ అయితే క్యారెట్ది అయితే వేసేసాను. కాకపోతే కొంతమంది ఎట్లా వేస్తారు అని అంటే క్యారెట్ సెపరేట్గా మిక్సీ పట్టి అంటే దాంట్లో కొన్ని వాటర్ పోసి సెపరేట్ మిక్సీ పట్టి ఓన్లీ ఆ జ్యూస్ని అయితే యాడ్ చేస్తారనమాట. పల్ప్ అంతా పాడేస్తారు. సో ఆ పల్ప్ వాడేయడం వల్ల ఏంటంటే అసలు మెయిన్ ఉన్నదంతా పోతుంది కదండి. సో ఆ పల్పు నుంచి పోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఆ పల్పు కూడా వేస్ట్ చేయకుండా నేను అట్లది ఆ బ్యాటర్ వేసేటప్పుడే దాంట్లోనే నేను ఈ బీట్రూట్ కానివ్వండి క్యారెట్ కానివ్వండి యాడ్ చేసి అయితే వేసేసాను అనమాట. సో మనకి ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మనం డైలీ నార్మల్ దోశ ఎట్లా తింటామో అట్లానే ఉంటుంది. సో కాకపోతే మనం ఒక 3 తినేది ఒక 2 తినగానే మన టమ్మీ ఫిల్ అయిపోతుంది అనమాట. ఎందుకనంటే కొంచెం శనగలు ఇవన్నీ వేస్తాం కాబట్టి సో మనకి కొంచెం హెవీ అయినట్టు ఉంటుంది అనమాట. అంతే. కాకపోతే చాలా హెల్దీ అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో ఫైనల్గా అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ బ్యాటర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఎప్పుడులానే నైట్ బయట వదిలేస్తారు కదా. సో కొంచెం పిండి పొంగడానికి. సో అట్లా బయటనే పెట్టేసేయండి, ఏం కాదు. క్యారెట్ బీట్రూట్ వేసామని చెప్పి ఏం కాదనమాట, బయట వదిలేయండి. మార్నింగ్ మళ్ళీ కొంచెం సాల్ట్ కలుపుకుని అయితే మంచిగా అయితే మనం వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా పల్చగా ఉండేలాగైతే చేసుకోండి. సో నాకైతే క్యారెట్ వచ్చేసరికి లైట్ కలర్ వచ్చిందనమాట. మరి నాకు అంటే యూట్యూబ్లో వీటిల్లో చూపిస్తారు కదా, వాళ్ళది కలర్ కనిపిస్తుంది. మరి అది ఎందుకు అంత కలర్ కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. నాకైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే అంత కలర్ ఏమీ రాలేదు, లైట్ కొంచెం షేడ్ అయితే మారింది. ఇంకా ఫోన్లో చూపించే వరకు అస్సలు కనిపించలేదు అనమాట. అండ్ బీట్రూట్ది అయితే రెడ్ కలర్లోకి అయితే వచ్చింది, అంటే పింక్ కలర్లో వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే 2 దోశలు చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ పరంగా అయితే ఏం డిఫరెన్స్ అయితే ఉండదండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా రియా తల్లిగాడు కూడా చాలా ఇష్టంగా తినిందనమాట. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే అండి, ఇంక వీడియో. బాయ్ బాయ్.